అలా ఇచ్చి ఇలా దోచుకుంటున్నారు. ఇదే జగన్ పై మొన్నటి వరకు కూటమి పక్షాల విమర్శ. మరి ఇప్పుడు పెన్షన్ పెంచారు, అమ్మఒడి పెంచుతారు, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేస్తారు. ఇచ్చేవి సరే, మరి దోచుకునేవి తగ్గిస్తారా లేదా? ఇదే ప్రశ్న ఇప్పుడు నడుస్తోంది. ముఖ్యంగా కరెంటు బిల్లులు అయితే చెత్త పన్ను ఆపేశారు. అది అభినందించదగ్గ విషయమే. కరెంటు బిల్లులు మాత్రం జగన్ రకరకాల మార్గాల్లో పెంచుకుంటూ పోయారు. కేంద్రంలోని బీజేపీ పెట్టిన విద్యుత్ సంస్కరణలకు అనుగుణంగా చేసుకుంటూ పోయారు. దీంతో ఖుష్ అయిన కేంద్రం రాష్ట్రానికి నిధులు, రుణాలు అడిగినప్పుడల్లా ఇచ్చింది. కానీ జనం ఊరుకుంటారా? అన్నీ గమనిస్తారు. అందుకే జగన్కు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు కూడా, కరెంటు బిల్లులు తగ్గిస్తాం, ఈ జగన్ బాధుడే బాధుడు కొనసాగిస్తున్నాడని కూడా సెటైర్ వేశారు. సరే, వెంటనే తగ్గించకపోయినా కనీసం పెంచకుండా ఉంటారా? ట్రూ అప్ అంటూ వేసే ఆ బాధుడు ఆపేస్తారా? అడ్జస్ట్మెంట్ ఛార్జీలు అనేవి ఆపేస్తారా? వీటిపై ప్రభుత్వ నేతలు సమాధానం చెప్పక తప్పదు. మరో నెల కరెంటు బిల్లు వచ్చేలోపు దీనిపై ప్రకటన చేస్తే మంచిదని అందరూ అనుకుంటున్నారు. అయితే మరి సంక్షేమానికి నిధులు చాలా కావాలి. ఇప్పుడు ఇది సాధ్యమా అనే తెలివైన ప్రశ్న కూడా రావచ్చు. సాధ్యమే. చిత్తశుద్ధి ఉండాలే కానీ నిధులు ఎలా పెంచుకోవాలి, ఆదాయం ఎలా రాబట్టాలి, సంక్షేమం ఎలా ఇవ్వాలి, అదే సమయంలో ప్రజలపై భారాలు ఎలా తగ్గించాలనేవి అన్నీ సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి నిధులు వస్తాయని అనుకుందాం. ఇక ఆదాయం పెంచడానికి అవసరమైన ఆయుధాలు చంద్రబాబు దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఆయన స్పెషాలిటీయే అది కదా. అందుకే ఆ మార్గంలో ముందడుగు వేసి కరెంటు బిల్లులైతే తగ్గించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.